ఇక నిన్న సిట్టుకు సంబంధించి రకరకాల కోణాలు, ఎవరి విశ్లేషణలు వారివి, ఎవరి గొప్పతనాలు వారివి, ఎవరి జబ్బలు వారు జరుచుకున్నట్టు ఉన్నది. సిట్ విచారణకు వెళ్ళిన కేటీఆర్ గారు 7 గంటల పాటు సిట్ విచారణ కార్యాలయంలో ఉన్నారు. కానీ బయటకు వచ్చి కేటీఆర్ గారు ఏం మాట్లాడినలు, అసలు సిట్ అధికారులు కేటీఆర్ గారిని విచారణ నిమిత్తం ఎందుకు పిలిచినలు, ఇవన్నీ ఎగిరిపోయినాయి. ఇవి పక్కకు పోయినాయి. కానీ విచిత్రమైన వాదనలు. కేటీఆర్ గారే సిట్ అధికారులందరినీ పిలిచి స్కూల్ పిల్లల లెక్క కూర్చోబెట్టి ఆయనే ఒక్కొక్కరిని ప్రశ్నలు అడిగినట్టు, ఆయన ప్రశ్నలకే సిట్ అధికారులు భయపడ్డట్టు, ఆయన ఒక్కొక్క క్వశ్చన్కి సిట్ అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట్టు, ఓ విధంగా చెప్పాలంటే కట్టె పట్టుకొని కేటీఆర్ గారు ఒక్కొక్క అధికారిని ఆ సిట్ కార్యాలయం చుట్టూ ఉరికిచ్చినట్టు ఆ కళల్లో తేలాడుతున్నాడు కేటీఆర్ గారు. ఇక కార్యకర్తలు కూడా సహజంగా వాళ్ళ లీడర్ను వెనకేసుకురావడానికి వాళ్ళ తిప్పలు వాళ్ళ పడుతుంది. హరీష్ రావు గారిని విచారణకు పిలిచిన తర్వాత వెంటనే కేటీఆర్ గారిని విచారణకు రమ్మని ఆదేశించారు. ఏదో నోటి మాటకు చెప్పకుండా, ఫోన్ చేసి చెప్పకుండా నోటీసులు పంపారు. అంటే ప్రతిదీ ఒక ప్రణాళికబద్ధంగా సర్కారు వ్యవహరిస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఫోన్ చేసి రమ్మనొచ్చు, లేదా ఏదో విధంగా పోలీసులు పంపి తీసుకొని రావచ్చు. కానీ ఒక ప్రొసీజర్ ప్రకారం రాష్ట్ర సర్కారు సిట్టు విచారణకు సంబంధించి ఆదేశాలు జారీ చేస్తుందంటేనే దీని వెనక కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ నాయకులకు కావచ్చు కొంత థ్రెట్ ఉన్నదనేది అయితే వాస్తవంగా అర్థమవుతున్నది. ఎక్కడ కూడా ప్రొసీజర్ తప్పకుండా చాలా ప్రణాళికబద్ధంగా డిస్టర్బ్ చేయకుండా, ఏం జరుగుతుందో తెలియనట్టుగా, ఏం చేయబోతున్నారో తెలియనివ్వకుండా, ఏం జరుగుతుందో సామాన్య కార్యకర్తలకు తెలియకుండా, ఏం జరగబోతుందో బీఆర్ఎస్ నాయకులకు తెలియకుండా, ఏకకాలంలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో చెప్పకుండా సిట్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ఇచ్చింది. ఇక మరి దీన్ని బట్టే భవిష్యత్తులో ఫోన్ ట్యాపింగ్ ఇంకెట్లుండబోతుంది, దాని విచారణ ఇంకెట్లుండబోతుంది అనేది అయితే ప్రస్తుతానికైతే ఓ సందిగ్ధత ఉన్నది. అంతా ఒక నివురు కప్పిన నిప్పులాగా ఉన్నది ఈ వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ అంశమేమో చాలా పెద్దది, దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరిగింది. కానీ దీని విచారణ సంబంధించి తీరు చూస్తే మాత్రం ఎవరికీ అర్థం కాని రీతిలో ఏం చేయబోతున్నారో తెలియకుండా చాలా సీక్రెట్గా వ్యవహరిస్తున్నట్టు కూడా అర్థమవుతున్నది.